హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు చెప్పుకుందాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు చివరి వరకు చూడండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అనేది కామెంట్ చేయండి. సో రోజు రండి, ప్రతిరోజు కూడా ఒక 50,000 వ్యూస్ వచ్చేలా చూడండి. దానికి మీ అందరూ కూడా లైక్ చేయాలి. కనీసం ఒక 12,000, 12,500 మంది లైక్ చేస్తే వ్యూస్ పెరుగుతాయి అన్నమాట. సో లైక్స్ చేయడం ఇంపార్టెంట్. ఇక నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలనకు వెళ్ళారు. అక్కడ పునరావాసానికి సంబంధించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. నీళ్లు వదిలేలోపే, అంటే ప్రాజెక్టు పూర్తయ్యేలోపే పునరావాసం కల్పించేస్తాము, పూర్తిగా R&R ప్యాకేజీ ఇచ్చేస్తాము, పునరావాసం ఇల్లు నిర్మించేసి అందరికీ తరలించేస్తాము, ముంపు గ్రామాలు ఖాళీ చేయించేస్తామని చెప్తూ పుష్కరాల్లోగా గోదావరి పుష్కరాలు 2027 జూలై నెలలో గోదావరి పుష్కరాలు ఉన్నాయి. సో 2027 జూన్ నాటికే పోలవరం ప్రాజెక్టు ద్వారా నీళ్ళు వదులుతాము అని సీఎం గారు చెప్పారనమాట నిన్న. ఈ పుష్కరాలకు ముందే పోలవరం సాంకేతిక సమస్యలు లేకుంటే 2027 ఏప్రిల్కే, ఈలోపు ఎగువ కాఫర్ డ్యామ్ ఆధారంగా కాలువలకు నీళ్లు 2026 జూలైకే ఇవ్వాలని ఆలోచన. 45.72 మీటర్ల ఎత్తుకే నీళ్లు నిలబెడతాం. జగన్ రివర్స్ టెండర్లతో 5,282 కోట్ల నష్టం. పోలవరం పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు. పోలవరం పనులపై సీఎం అంచనా 2025 నవంబర్ నాటికి పునరావాసం తొలి దశ 1 year పూర్తయిపోద్ది. అంటే ఇంకొక 6 నెలల్లో 1 year పూర్తయిపోద్ది. 2025 డిసెంబర్కి డయాఫ్రమ్ వాల్ పూర్తయిపోద్ది. 2026 ఫిబ్రవరి 1 నాటికి ప్రధాన డ్యామ్ గ్యాప్ 1 పూర్తయిపోద్దంట. 2026 జూన్ నాటికి కుడి ఎడమ కాలువ అనుసంధాన పనులు పూర్తయిపోతాయంట. కుడి కాలువ 100% అయిపోయింది, లైనింగ్ కూడా అయిపోయింది. ఎడమ కాలువ ఒక 80% అయింది. అది ఇంకో 4-5 నెలల్లో అయిపోద్ది ఎడమ కాలువ కూడా. ఇక 2026 జూలై నాటికి పునరావాసం తొలి దశలో 1B పూర్తయిపోద్దంట. ఇక 2026 డిసెంబరు ఇతర చిన్న పెద్ద పనులు పూర్తయిపోతే 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రధాన డ్యామ్ పూర్తవుద్దని నిన్న సీఎం గారు వేసిన అంచనా. అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం వేసుకున్న అంచనా. సో ఇదే ఇప్పుడు అన్నీ కూడా ఇదే హైలైట్. ఇదిగోండి, పుష్కరాల్లోపే పోలవరం, ముందు పరిహారం, ఆ తర్వాతే ప్రారంభం. నిజానికి మన దేశానికి ఇతర దేశాలకి తేడా ఏమిటంటే, మన దగ్గర ఏం చేస్తారంటే ప్రాజెక్టు పనులు మొదలుపెట్టిన తర్వాత పునరావాసానికి సంబంధించి పనులు, నిధులు ఇస్తారు. ఇతర దేశాల్లో ఎక్కడైనా నీటి ప్రాజెక్టులు కట్టాలి అంటే ఫస్ట్ పునరావాసం, ఎక్కడైతే ముంపు గ్రామాలు ఉన్నాయో ముంపు గ్రామాలను అర్జెంటుగా ఖాళీ చేయించేస్తారు. వాళ్ళందరినీ కూడా వేరే చోటకి తరలించేసి వాళ్ళకి ప్యాకేజీలు ఇచ్చేస్తారు. ఆ తర్వాత ప్రాజెక్ట్ పనులు మొదలు పెడతారు. దానివల్ల స్పీడప్ అవుతాయి, స్పీడ్గా యాజ్ పర్ షెడ్యూల్ అయిపోతాయి. మన దగ్గర ఒకవైపు ప్రాజెక్ట్ పనులు అవుతాయి, ఇంకోవైపు పునరావాసం ఒక కొలిక్కి రాదు. చూడండి, వెలుగొండ ప్రాజెక్టు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, టనల్స్ కంప్లీట్ అయిపోయినాయి, కాలువలు కంప్లీట్ అయిపోతున్నాయి, పునరావాసం ఇంకా కంప్లీట్ అవ్వాలా, పునరావాస ప్యాకేజీలు ఇంకా తేల్చలా. మన దేశంలో కానీ మన రాష్ట్రంలో పర్టికులర్గా అదే సమస్య. పునరావాసం విషయంలో క్లారిటీకి రారు, నాంచుతూ ఉంటారు. ఈలోగా ప్రాజెక్ట్ పనులు లేట్ అవుతాయి. సో అందుకే పుష్కరాల్లోపే పోలవరం, ముందు పరిహారం ఇచ్చేస్తామని చెప్పడం అయితే మంచి విషయమే. 2026 డిసెంబర్ కల్లా చెల్లింపులు. ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేశారు, వారికి న్యాయం చేసే బాధ్యత ప్రభుత్వానిదే. గత పాలకులవన్నీ మాయమాటలే. పరిహారం ఇస్తామన్నారు, ఎక్కడ? మేమే ఇచ్చాం, ఇంకా ఇస్తాం. పోలవరం నిర్మాణం నా సెంటిమెంట్, చెప్పిన పనులు చేయకపోతే బ్లాక్ లిస్టులో కాంట్రాక్టర్లు. సీఎం పోలవరంలో క్షేత్రస్థాయి పర్యటన, ఏరియల్ వ్యూ ద్వారా పనుల పరిశీలన, నిర్వాసితులతో ముఖ్యమంత్రి ముఖాముఖి అని రాసుకొచ్చారు. ఈవెన్ ఆంధ్రప్రభలో కూడా అదే రాశారు, నీళ్లు వదిలేలోపే పునరావాసం అని. ఆంధ్రప్రభలో మంచి ఫోటో వేశారు, బాగా వేశారు. పోలవరం నా సెంటిమెంటు, రివర్స్ టెండర్లలో అదనపు భారము అని. సో 3 పత్రికల్లో కూడా అదే హైలైట్ వేశారు. మన మరో ప్రపంచం రియాలిటీ షో పత్రికలో అది వేయలేదులే. ఇక 2000 అమెరికా వీసా అపాయింట్మెంట్లు రద్దు చేశారంటండి. బాట్స్తో మోసపూరితంగా బ్లాక్ చేయడమే కారణం. భారత్లో 2000 వీసా అపాయింట్మెంట్లను రద్దు చేస్తున్నట్టు అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించింది. బాట్స్ సాయంతో మోసపూరితంగా ఈ అపాయింట్మెంట్లను ఏజెంట్లు బ్లాక్ చేసి విక్రయించడమే కారణమని ఎక్స్ పేర్కొంది. సో బాట్స్ సాయంతో బ్లాక్ చేశారంట అపాయింట్మెంట్లన్నీ కూడా. ఏజెంట్లు, కొంతమంది ఏజెంట్లు, మధ్యవర్తులు, వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చిన వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇస్తారు షార్ట్ కట్లో. సో అది అమెరికా ముందే కనిపెట్టి వాటిని రద్దు చేసింది. ఇక వక్ఫ్ ఆస్తులను పరిరక్షిస్తాం, ముస్లింలతో కలిసి ముందుకు నడుస్తాం, మైనారిటీల అభివృద్ధి బాధ్యత తీసుకుంటాం. ఇఫ్తార్ వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు. నిన్న ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు జరిగింది విజయవాడలో. సో ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు పాల్గొని
వక్ఫ్ ఆస్తులను పరిరక్షిస్తామని చెప్పారు. నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు రంజాన్కి సంబంధించి వేడుక జరిగినా, ఏ నాయకుడు ఏ రాష్ట్రంలో ఎక్కడ జరిగినా దీని గురించే వక్ఫ్ ఆస్తులనే అంటారు. ఇంకో 10 ఏళ్ళైనా అదే మాట చెప్తారు. రంజాన్కి వెళ్ళడం ఆ మాట చెప్పడం, రంజాన్ వేడుకలకు వెళ్ళడం ఇదే మాట చెప్పడం. వక్ఫ్ బిల్లు, వక్ఫ్ ఆస్తులు, ఏదైతే ఒక కాంట్రవర్సీ ఉంటుందో, ఏదైతే సున్నితమైన సమస్య ఉంటుందో, ఏదైతే ఒక వివాదాస్పదమైన అంశం ఉంటుందో దాని గురించి ఏళ్ల తరబడి మాట్లాడుతూనే ఉంటారు. అలా మాట్లాడిన ప్రతిసారి వాళ్ళకి తాత్కాలిక ఉపశమనం, అమ్మయ్య మా సమస్య ఈయనకు తెలుసు, ఈయన ఆలోచిస్తున్నాడు అని. కానీ అది కర్ర ఎరగదు, పాము సావదు. అయితే ఇప్పుడు కేంద్రం ఈ పార్లమెంటరీ కమిటీ వక్ఫ్ విషయంలో ఒక నిర్ణయం తీసుకొని బిల్లు పెట్టింది కాబట్టి ఇప్పుడు ఏదో ఒకటి తేల్చాల్సిన పరిస్థితి అన్నమాట. తర్వాత భక్తులు, గూగుల్, భగవంతుడు, శ్రీవారి దర్శనం సులభతరానికి సాంకేతికత. ఆ సంస్థతో త్వరలో తితిదే ఒప్పందం, కృత్రిమ మేధతో క్యూ లైన్ల నియంత్రణ, దేశ విదేశాల భక్తులకు వారి భాషల్లోనే సమాచారం. భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం అయ్యేందుకు తితిదే చర్యలు చేపడుతోంది. ఇందుకు సాంకేతిక వినియోగమే ఉత్తమ మార్గమని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించిన నేపథ్యంలో గూగుల్తో ఒప్పందానికి తితిదే సిద్ధమవుతోంది. కృత్రిమ మేధను ఉచితంగా అందించడానికి ఆ సంస్థ ముందుకు వచ్చింది. వారం 10 రోజుల్లో తితిదే గూగుల్ మధ్య అవగాహన ఒప్పందం MOU కుదరనుంది. ఆ తర్వాత గూగుల్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి కసరత్తు పూర్తి చేస్తారు. ప్రయోగాత్మకంగా తిరుమలలో AIని వాడతారు. ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మార్పులు చేర్పులు చేస్తారు. సో గంటలోపే శ్రీవారి దర్శనం అవ్వాలి. క్యూ లైన్లో ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు. అలాగే పూర్తి స్థాయి సమాచారం కూడా గూగుల్లో ప్లస్ AI సాయంతో భక్తులకు ఇమీడియట్గా అందాలి. సో దీనికోసం అందుబాటులో ఉన్న సాంకేతికత మొత్తం వాడుకోవడానికి టీటీడీ సిద్ధమవుతోంది. ఇక నిన్న చాలా ఇంపార్టెంట్ వార్త అండి. నారా లోకేష్ గారు, మంత్రి నారా లోకేష్ గారు చేసిన ఒక మంచి పని మనం ఖచ్చితంగా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గుంటూరులో కాదు, విజయవాడలో అనుకుంటా, గుంటూరులోన ఆస్టర్ రమేష్ ఆసుపత్రిలో ఒక మహిళకు 43 ఏళ్ల మహిళకు బ్రెయిన్ డెడ్ అయింది. దాంతో ఆమె కుటుంబ సభ్యులు, ఆమె పిల్లలు ఆమె అవయవాలను దానం చేస్తామని చెప్పారు హాస్పిటల్కి. హాస్పిటల్ మేనేజ్మెంటు ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏమేమి అవసరం అనేది గుర్తించి ఇమీడియట్గా గుండెను తిరుపతి చేర్చాలి అని అనుకుని ఇమీడియట్గా నారా లోకేష్ గారికి విషయం చెప్తే నారా లోకేష్ గారు తన పేషి అధికారులతో మాట్లాడి, తన సిబ్బందితో మాట్లాడి, తన సొంత ఖర్చుతో ఒక ప్రత్యేకమైన విమానాన్ని ఏర్పాటు చేశారు ఆ గుండె తరలించడానికి. సో దాంతో గుంటూరు నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు గుండెను అంబులెన్స్లో తీసుకొచ్చి ప్రత్యేక విమానం ద్వారా ఆ గుండెను తిరుపతి తీసుకువెళ్ళారనమాట. ఇది చాలా మంచి విషయం లోకేష్ గారికి. అంటే ఇటువంటి పనులు జీవితాంతం గుర్తుండిపోతాయి. అది ఎక్కడో లోపల పేజీలో ఎక్కడో వేసినట్టున్నారు. లోపల పేజీలో వస్తుందిలే, వచ్చినప్పుడు చదువుదాం. ఇదిగోండి, ఒక్క సందేశం ప్రాణం పోసింది. గుంటూరులో మహిళ బ్రెయిన్ డెడ్, అవయవదానానికి ముందుకు వచ్చిన కుటుంబం, మంత్రి లోకేష్కు మెసేజ్ చేసిన వైద్యులు, సొంత ఖర్చుతో ప్రత్యేక విమానం ఏర్పాటు, గ్రీన్ ఛానల్లో గుంటూరు నుంచి తిరుపతికి, తెనాలి వాసికి గుండె మార్పిడి శస్త్రచికిత్స. అక్కడ తిరుపతిలో ఎవరికైతే గుండె అవసరం ఉందో వాళ్ళకి ఆ గుండెను సకాలంలో అమర్చి ఆ గుండెను బతికించారు, ఆ మనిషిని బతికించారు. ఈ జ్ఞాపకాలను కూడా ఆ కుటుంబ సభ్యులు, ఆ మహిళ జ్ఞాపకాలను కూడా తమతో పెట్టుకున్నారనమాట. సో చాలా మంచి విషయం. దీన్ని ఖచ్చితంగా మనం లోకేష్ గారిని అప్రిషియేట్ చేయాల్సిన అంశమే. సొంత ఖర్చుతో విమానం ఏర్పాటు చేసి దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తి చేయడం అంటే మామూలు విషయం కాదు కదా. తర్వాత పారిశ్రామికీకరణకు ఉక్కు సంకల్పం, గడ్చిరోలి కేంద్రంగా జల రోడ్డు మార్గాల అభివృద్ధి కేంద్రం ప్రణాళిక, విశాఖపట్నం కాకినాడ పోర్టులతో అనుసంధానం, ఐరన్ ఓర్ ఎగుమతులకు మార్గం సుగమం చేసేలా కసరత్తు. మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతంలో ఐరన్ ఓర్ గనులు ఎక్కువగా ఉన్న తీరాన్ని కేంద్రం గుర్తించి వాటిని విశాఖపట్నము కాకినాడ తీర ప్రాంతాలతో అనుసంధానం చేస్తోంది. అంటే వాటి రవాణాకు ఈజీ అయ్యేలాగా. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య పారిశ్రామిక సంబంధాలు మెరుగుపరిచేలా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులకు సమీపంలో ఉంది. ఐరన్ ఓర్ సమృద్ధిగా ఉన్న ఈ ప్రాంతంలో ఉక్కు పరిశ్రమ అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని విశాఖపట్నం, కాకినాడ పోర్టులతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జల రోడ్డు రవాణా మార్గాల అభివృద్ధి ద్వారా సరుకు రవాణాకు మార్గం సుగమం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అక్కడ మహారాష్ట్ర అంటే అది తెలంగాణకు బార్డర్లో ఉంది కాబట్టి వాళ్ళకి దగ్గరలో పోర్టు కాకినాడ, విశాఖపట్నం ఇవి అవుతాయంట. సో దానికి
అక్కడ ఒక ఉక్కు పరిశ్రమ పెట్టి దానికి రవాణా కోసం కాకినాడ పోర్టు లేదా విశాఖపట్నం పోర్టు, ఇదిగోండి కాకినాడలోని లంగర్రేవు నుంచి బార్జీలో సరుకు రవాణా ఇలా ఇక్కడ నుంచి సరుకు రవాణా చేస్తారు. ఇది మంచి నిర్ణయమే. ఇట్లా ఎక్కడైతే ముడి సరుకు ఉంటుందో దానికి అనుబంధంగా ఒక పరిశ్రమ ఉన్నప్పుడు ముడి సరుకు ఇంపార్టెంట్. పరిశ్రమ పెట్టాలంటే ముడి సరుకు ప్లస్ దానికి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కూడా ఇంపార్టెంట్. ఈ రెండు ఉంటే పరిశ్రమ పెడతారు. సో ఇప్పుడు ఆ మహారాష్ట్ర ఆ సరిహద్దులో గడ్చిరోలి దగ్గర ఐరన్ ఓర్ ముడి సరుకు ఉంది, దానికి సంబంధించి ఉక్కు పరిశ్రమ అక్కడ పెడతారు. మరి దాన్ని రవాణా చేయడానికి రోడ్డు మార్గం ఉంటుంది, వాయు మార్గం ఉంటుంది, కానీ జల మార్గం అయితే ఇంకా ఈజీగా ఉంటుంది. కాబట్టి దాన్ని కాకినాడ అండ్ విశాఖపట్నం పోర్టులకు అనుసంధానం చేయడం ద్వారా బాగుంటుంది. దానివల్ల 3 రాష్ట్రాలు కూడా లాభపడతాయి అనేది కేంద్రం ఒక ఆలోచన. గడ్చిరోలి నుంచి జల మార్గం ద్వారా కాకినాడ విశాఖ పోర్టులతో అనుసంధానం చేయాలని భావిస్తున్నారు. వైనతేయ నది గోదావరిలో కలిసి అక్కడి నుంచి సముద్రంలోకి ప్రవహిస్తున్నందున ఈ మార్గంపై అధ్యయనం చేస్తున్నారు. డ్రెడ్జింగ్తో అడ్డంకులు తొలగిస్తే బార్జీల ద్వారా ఐరన్ ఓర్ నిల్వలు పోర్టులకు తరలించే వీలుంటుంది. ఈ జలమార్గం సాకారం అయితే ఉక్కు పరిశ్రమలకు రవాణా సదుపాయాలు మెరుగుపడతాయి. కాకినాడ విశాఖపట్నం పోర్టుల ద్వారా ఉక్కు ఉత్పత్తుల దిగుమతులు ఎగుమతులు సులభం అవుతాయి. సో ఇవి పెద్ద పోర్టులు కాబట్టి ఈ పోర్టుల నుంచి విదేశాలకు ఎగుమతి చేయడం సులభం అవుతుంది. ప్లస్ అక్కడ మహారాష్ట్ర నుంచి ఆ గడ్చిరోలి నుంచి ఇక్కడ కూడా గోదావరి నది ద్వారానే తీసుకొస్తారంట, జలమార్గం ద్వారానే. ఇది కేంద్రం ఆలోచిస్తోంది. చాలా మంచి ఆలోచన. దీని మీద కొంచెం డీటెయిల్గా స్టడీ చేసి చూద్దాం. తర్వాత ఏపీ గుజరాత్ రిఫైనరీలో సౌదీ ఆరామ్కో పెట్టుబడులు. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ రిఫైనరీ విపణిలో పెట్టుబడులు పెట్టాలని సౌదీ అరేబియాకు చెందిన ఆరామ్కో భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయంట. ఆంధ్రప్రదేశ్లో బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్ట్ వస్తుంది కదా, దానిలో వాళ్ళు పెట్టుబడి పెడతారంట. ప్రకాశం జిల్లాలో 42.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత, 105 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా నమోదు. ఇది ఎప్పుడు కూడా ప్రకాశం జిల్లానే ఉంటుందండి. ప్రకాశం జిల్లాలో ఆ కనిగిరి, పొదిలి ఆ ప్రాంతాల్లో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. రాచర్ల, గిద్దలూరు, కంబం ఆ ప్రాంతాల్లో తరచు ప్రతి సంవత్సరం కూడా అక్కడ ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి. పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో నిన్న కూడా అక్కడ ప్రకాశం జిల్లా నందనమారల్లో 42.4 డిగ్రీలు, ఇక నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 42.2 డిగ్రీలు, వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్టలో 42.1 డిగ్రీలు. ఇంకా సమ్మర్ ఏప్రిల్ కూడా రాలేదు, అప్పుడే 42 డిగ్రీలకు పైగా అంటే ఉష్ణోగ్రతలు మామూలుగా లేదుగా. పల్లెల్లో ప్రగతి పరవళ్ళు 40% పైగా ఎస్సీలున్న 1027 గ్రామాల ఎంపిక. మౌలిక వసతుల కల్పనకు 60 కోట్లు విడుదల. నిధుల్ని వైకాపా మళ్లించింది, కూటమి మళ్ళీ ఇచ్చింది. 40% పైగా ఎస్సీ జనాభా ఉన్న గ్రామాలను గుర్తించారంట. అవి 1027 ఉన్నాయి. ఆ గ్రామాలకు ప్రత్యేకంగా నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తున్నారు. నిన్న ఎస్ఆర్హెచ్ ఓడిపోయిందిగా రాత్రి లక్నో మీద 190 కొట్టారు, కానీ లక్నో ఈజీగా చేసేసింది. పూనకాలు వచ్చినట్టు కొట్టాడు బాల్స్. సో హైదరాబాద్ నెక్స్ట్ మ్యాచ్ వైజాగ్లోనే జరుగుతుంది ఆదివారం. ఆ మ్యాచ్కి ఎంతమంది వెళ్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు కామెంట్ చేయండి. నేను కూడా వెళ్దాం అనుకుంటున్నాను, సరదాగా చూడాలి. పదోన్నతులు మాకు వద్దండి. కొందరు ప్రభుత్వ వైద్యుల వ్యవహార శైలిలో ఖాళీగా పోస్టులు. సాధారణంగా ఉద్యోగులు పదోన్నతుల కోసం నిరీక్షిస్తుంటారు, కానీ ప్రభుత్వ వైద్యులు వద్దంటారు. ఎందుకంటే వాళ్ళకు పదోన్నతి ఇస్తే వేరే చోటకి ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేస్తారు. అలా ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళు పెట్టుకున్న సొంత క్లినిక్లు, ప్రైవేట్ క్లినిక్లు మూసేయాల్సి వస్తుంది, నడిపించలేరు. కాబట్టి వైద్యులు ఒక చోట ఏదో ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టింగ్ వేయించుకొని అక్కడ ఒక పూట 1 గంట 2 గంటలు షో చేసి ఆ తర్వాత ప్రైవేట్గా వాళ్ళ సొంత హాస్పిటల్లో క్లినిక్లు పెట్టుకోవాలనేది వైద్యులు ఆలోచన అనమాట. ఇలా చాలా చోట్ల అందుకే వాళ్ళు పదోన్నతులు బదిలీలు ఒప్పుకోరు. ఇదిగోండి, ప్రైవేట్ ప్రాక్టీస్ దెబ్బతింటుందని కొందరు, వ్యక్తిగత కారణాలతో మరికొందరు వాటిని వదులుకుంటున్నారు పదోన్నతులు. 5 ఏళ్ల తర్వాత సగర్వంగా తలెత్తుకుంటున్న ఏపీ ప్రజలు. రాజ్యసభలో తెదేపా ఎంపీ బీదా మస్తాన్ రావు పాపం లాస్ట్ 5 ఇయర్స్ తలదించుకున్నాడు. అందుకే 5 ఏళ్ల తర్వాత ఏపీ ప్రజలు తలెత్తుకున్నారని చెప్తున్నాడు ఆయన. వైసీపీలోకి వెళ్ళి మళ్ళీ టీడీపీకి వచ్చాడుగా. పాస్టర్ ప్రవీణ్ మృతి కారకులను కఠినంగా శిక్షించాలి. అంతిమయాత్రలో పాల్గొన్న క్రైస్తవ ప్రముఖుల డిమాండ్.
పాస్టర్ ప్రవీణ్ మృతిపై సమగ్ర దర్యాప్తు, ఆధారాల సేకరణలో 4 బృందాలు నిమగ్నం. మంగళగిరిలో వైద్య మిత్రాల బైఠాయింపు, ప్రభుత్వ ఒప్పంద ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్. బాపట్ల జిల్లాలో 88 కోట్లతో ఆక్వా పార్క్ అంటండి. లోపే పునరావాసం పూర్తి, అధికారంలోకి రాగానే 828 కోట్లు పరిహారం ఇచ్చాం, ఇళ్ల నిర్మాణ పనులు గార్డెన్ పెడతాం, పునరావాసంతో ఉపాధి కల్పిస్తాం. పోలవరం నిర్వాసులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖాముఖి. సో నిర్వాసులతో ముఖ్యమంత్రి గారు ముఖాముఖి పెట్టారు, మంచి విషయం. తర్వాత బలభద్రపురంలో కేంద్ర క్యాన్సర్ సరే, ఇవన్నీ ఈనాడు పక్కన పెడదాం. మనందరికీ ఎంతో ఇష్టమైన పత్రిక, మన గుండె కొట్టుకునే పత్రిక, మన గుండె చప్పుడు. కూటమి దౌర్జన్యాలకు తెర తిరిగింది, ఫ్యాన్ గిరాగిరా. ఓహో, గిర్రా గిర్రా తిరుగుతుంది ఫ్యాను, అమ్మా నేను వైఎస్ఆర్ ఫ్యాన్, ఏదో పాట ఉంటుంది. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయి గట్టిగా సంవత్సరం కూడా అవల, అయినా సరే ఫ్యాన్ గిరాగిరా తిరుగుతుందని రాసుకోవడానికి ఏమీ ఉండవు. తెర అక్కడ ఏంటి, ప్రజలు వచ్చి ఓట్లు వేసిన ఎన్నిక కాదు, వాళ్ళ సీట్లు వాళ్ళు కాపాడుకున్నారు. అదే జరిగింది అక్కడ, వాళ్ళ సీటు వాళ్ళు కాపాడుకున్నారు, అంతకుమించి ఇంకేం కాదు. ఇప్పుడు కడప జడ్పీ చైర్మన్ సీట్ ఉంది, అది వాళ్ళదే, వైసీపీదే, వాళ్ళు కాపాడుకున్నారు. జడ్పీటీసీలు పార్టీలు మారకుండా అడ్డుకోగలిగారు. వాళ్ళకి నయానో భయానో బతిమాలో బెదిరించో డబ్బులు ఇచ్చో ఏదో ఒకటి చేసి బతిమాలుకున్నారు. అదో పెద్ద వింత, అదో పెద్ద వార్త, అదో పెద్ద గొప్పతనం. పాపం ఉప ఎన్నిక జరిగిన స్థానాలు 50, వైఎస్ఆర్సీపీ కైవసం 39. వైఎస్ఆర్సీపీ రెబల్ దౌర్జన్యాలతో కూటమి గెలిచిన స్థానాలు 9, ఇండిపెండెంట్ 1, ఎన్నిక వాయిదా పడినవి 9. టీడీపీ ఆశలకు గండి కొడుతూ కడప జడ్పీ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవం. త్రిపురాంతకంలో ఎంపీటీసీ సభ్యులని చున్నీలాగిన టీడీపీ నేత. పుల్లల చెరువులో భర్త మాట కాదని వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చిన భార్య. భర్త ఏమంటారేమోనని పుట్టింటికి పైన. రామగిరిలో ఎస్ఐ సాయంతో పరిటాల చిల్లర రాజకీయం. పెనుగొండలో వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ భారతి కిడ్నాప్, కాకినాడ రూరల్లో కూటమి నేతలు బరితెగింపు. సరే, ఇదంతా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఎంపీపీ స్థానాలు, జడ్పీ చైర్మన్ స్థానాలకి కొన్ని చోట్ల ఉప ఎన్నిక నిర్వహించారు. దీనిలో వైసీపీ నిలబెట్టుకుంది, అంతకుమించి ఇంకేం గొప్పత. అయితే ఆ నిలబెట్టుకోవడం కూడా గొప్పే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది జడ్పీటీసీలు, ఎంపీటీసీలు పార్టీలు మారిపోతున్న వేళ, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పార్టీలు మారిపోయి వాళ్ళు సీట్లు కోల్పోతున్న వేళ వైసీపీ ఇలా నిలబెట్టుకుంది అంటే ఫ్యాన్ గిరాగిరా తిరిగిందని కాదు, కానీ వాళ్ళ ఎంపీటీసీలు, వాళ్ళ జడ్పీటీసీలకు నమ్మకం ఉందని లెక్క. సో ఇదేం ఫ్యాన్ గిరాగిరా తిరగడం కాదు, ఏదో దిక్కుమాలిన హెడ్డింగ్ ఒకటి పెట్టుకున్నారు. హిందూ ధర్మంపై వీరికి మాట్లాడే హక్కు ఉందా? సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎంపై వైఎస్ జగన్ ఆగ్రహం. ఆలయాలపై దాడులు చేసింది వీళ్ళే, అబద్ధాలను ప్రచారం చేసేది వాళ్ళే. ఎస్, అవును, 2020-21లో జరిగింది అదే. ఆలయాల మీద దాడులు చేసింది వాళ్ళే, అబద్ధాలను ప్రచారం చేసింది వాళ్ళే. వైసీపీ ప్లస్ బీజేపీ కాంబినేషన్లో మన దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో బహుశా నాకు తెలిసి ఆలయాల మీద దాడులు వరుసగా జరిగిన ఘటనలు మన రాష్ట్రంలో 2020 సెప్టెంబర్ నుంచి 2021 సెప్టెంబర్ ఆ 1 ఇయర్లో జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఆలయాలను ధ్వంసం చేయడం, విగ్రహాలను ధ్వంసం చేయడం, అపవిత్రం చేయడం చాలా జరిగాయి. అవన్నీ ఒక ప్లాన్ ప్రకారం, ఒక పద్ధతిగా జరిగాయి. ఎవరు చేశారు అనేది వైసీపీ 5 ఏళ్లలో ఇన్వెస్టిగేట్ చేయలేదు, దర్యాప్తు చేయలేదు, నిర్ధారించలేదు. కూటమి ప్రభుత్వం కూడా చేయట్లేదు. ఎందుకంటే రెండిట్లో పెద్దన్న పాత్ర పోషించింది బీజేపీ. ఇంకా అంతకుమించి నన్ను అడగొద్దు, నేను చెప్పను. ధర్మ పరిరక్షలుగా తమను తాము చిత్రించుకున్నది వాళ్ళే. ఒకరు ఆదేశిస్తారు, మరొకరు పర్యవేక్షిస్తారు. కాశీనాయన క్షేత్రాన్ని కూల్చేయడానికి ఉత్తర్వులు ఇచ్చింది వాళ్ళే. వాళ్ళ చేతులతోనే కూల్చేసి వాతలు పెట్టారు. ఇప్పుడు వెన్నపోస మాదిరిగా మాటలు చెప్తున్నారు. మా 5 ఏళ్ల పాలనలో ఆ క్షేత్రాన్ని పరిరక్షించాం. కేంద్ర అటవీ శాఖ మంత్రికి సీఎం హోదాలో నేనే లేఖ రాశాను. మా ప్రయత్నాలతోనే కేంద్రం తన చర్యలను నిలుపుదల చేసింది. ఆలయాల పట్ల మాకున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. ఎక్స్లో ఆధారాలను ట్యాగ్ చేస్తూ సమాధానం చెప్పాలని నిలదీత. ఓకే, బెంగళూరు నుంచి ట్వీట్ చేశారా? ఎక్కడి నుంచి చేశారు ఇంతకీ? సరే, ఎక్కడి నుంచి ఒక దగ్గర మనకెందుకు. ఒక నిర్వాసితునికి జనసేన ఎమ్మెల్యే బెదిరింపులు. భూసేకరణలో టీడీఆర్ బాండ్లు వద్దు, నగదు చెల్లించాలని కోరిన బాధితుడికి యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ హెచ్చరికలు జారీ చేశారు. టీడీపీ ఎంపీలు చెప్పేవన్నీ అభూత కల్పనలే. ఏపీలో ఎలాంటి లిక్కర్ కుంభకోణం జరగలేదని, అయినా టీడీపీ ఎంపీలు పార్లమెంటు వేదికగా అభూత కల్పనలు మాట్లాడుతున్నారని వైఎస్ఆర్సీపీ ఎంపీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.
లిక్కర్ కుంభకోణం గత 5 ఏళ్లలో జరిగిందో లేదో రాష్ట్రంలో మందు తాగే ప్రతి ఒక్కరికి తెలుసు. కొడాలి నానికి గుండె సంబంధిత సమస్య. ఓకే. సాక్షిపై భూమా అఖిలప్రియ దండయాత్ర. ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆమె భర్త భార్గవరామ్ గురువారం సాక్షిపై దండయాత్రకు తెగబడ్డారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు సాక్షి నేతల టీడీపీ నేతల అక్రమాల గురించి సాక్షి కథనాలు రాయడంతో వారు కర్నూలులోని సాక్షి కార్యాలయానికి తరలివచ్చారు. చేసిందంతా చేసేసి పేపర్లు తగలబెట్టడం. ఓకే. గాలిలో తేలిపోవచ్చు, ఇట్టే వాలిపోవచ్చు. గుంటూరు కేంద్రంగా ఎయిర్ ట్యాక్సీల తయారీ అంట. క్యాబ్ ఖర్చుతోనే గగన ప్రయాణం. తొలి అడుగు వేసిన మాగ్నమ్ వింగ్స్ అత్యవసర సేవలకు ఎంతో ఉపయోగం. అనుమతులు వస్తే ఎయిర్ ట్యాక్సీల సందడి. బాగుందండి. క్యాబ్ ఖర్చుతోనే గగన ప్రయాణం అంట. తొలి అడుగు వేసిన మాగ్నమ్ వింగ్స్ అత్యవసర సేవలకు ఎంతో ఉపయోగం. ఇంకా ట్రాఫిక్ సందడి ఉండదు, ఏమీ ఉండదు. చాలా త్వరగా డెస్టినేషన్కి వెళ్ళిపోవచ్చు. ఆ హామీ మున్సిపాలిటీ చెత్తబొట్టలోకి. కాంట్రాక్ట్ ఉద్యోగులకు, సర్కారు జలకు 62 ఏళ్ల సర్వీస్ రెగ్యులర్ ఉద్యోగులకి, కాంట్రాక్ట్ ఇతర ఉద్యోగులకు వర్తించదని వేశారు. మన గుండె చప్పుడు పుతిన్ త్వరలో చనిపోతారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ త్వరలోనే చనిపోతారంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓకే. ఆ తర్వాతే యుద్ధం ఆగుద్ది అని అన్నాడు ఆయన. తర్వాత భారతదేశం ధర్మశాల కాదని ముప్పు కలిగించేలా వారు ఇక్కడికి వస్తే సహించబోమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెచ్చరించారు. మరో టారిఫ్ బాంబు. తమ దేశంలోకి దిగుమతి అయ్యే కార్లపైన సుంకాలను 25% పెంచేస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. బాగా చేశారు. ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్టు. విద్యార్థిని పరిస్థితి విషమం. కనీస వేతనం ఇవ్వాల్సిందే. తల్లికి వందనం ఎక్కడ అన్నందుకు అధ్యాపకుడిపై సారా కేసు. చిత్తూరు జిల్లాలో అధికార పార్టీ నేతల ఒత్తిడితో పోలీసుల అరాచకం. అయినా ఆయన ఎందుకు అడుగుతాడు తల్లికి వందనం? అధ్యాపకులకు తల్లికి వందనం రాదు కదా, ఆయనకేం సంబంధం? గవర్నమెంట్ ఇస్తానని చెప్పింది కదా తల్లికి వందనం. ఈ మే నెలలో ఇస్తానని చెప్పారుగా, ఆయన అడగకూడదుగా. అలాగని వీళ్ళు సారా కేసు పెట్టకూడదు. అందరు చెప్తే బూటు బెల్ట్లోనూ బొక్కేశారంట. జగన్ సర్కార్లో విద్యార్థుల కిట్లు, గుడ్లు, చిక్కుళ్ళు 1000 కోట్లు స్వాహా. చిలక కొట్టుడు ఉంటుందండి. ఆ మాత్రం ఉండకపోతే ఎట్లా? అధికారం ఉన్నప్పుడు ధరలు పెంచేసి అన్నింటిలో కమిషన్లు. గుడ్ల రవాణాలోనే 36 కోట్ల దోపిడీ. అప్పట్లో ఓ మంత్రికి 5% కమిషను. కూటమి సర్కారు వచ్చాక దోపిడీకి చెక్. ఏం లేదు, 100 రూపాయలు బెల్ట్ అనుకోండి, బెల్ట్ కాస్ట్ 100 రూపాయలు అనుకోండి. వీళ్ళు 130 రూపాయలకో 140 రూపాయలకో ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చారు. సో వాళ్ళ దగ్గర నుంచి ఆ ఎక్స్ట్రా ఏదైతే కాంట్రాక్ట్ ఇచ్చారో దాన్ని బ్లాక్లో కమిషన్గా తీసుకున్నారు. అది వైసీపీ హయాంలో ఈ విద్యాకాను కిట్లో జరిగింది. అదే బ్యాగు, బూట్లు, షూ అవన్నీ ఇచ్చారు కదా, అవన్నింటిలో అలాగా ఎక్స్ట్రా డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి రాబెట్టుకున్నారు. అదే రాశారనమాట. 1000 కోట్ల స్కామ్ జరిగిందంట. ధరల తగ్గింపుతో అన్నింటా పొదుపు. ఏడాది కిట్లలో 64 కోట్ల ఆదా. చిక్కీల్లోనూ 63 కోట్లు మిగులు. వచ్చే 5 ఏళ్లలో 1000 కోట్లు ఆదా. సో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 1000 కోట్లు తగలబెట్టారు, ఎక్స్ట్రా కమిషన్లు తీసుకున్నారు. ఈ ప్రభుత్వం ఆ 1000 కోట్లు మిగులుస్తుంది అని ఆంధ్రజ్యోతిలో రాసుకొచ్చారు. ప్రస్తుతం బూట్ల ధర 159.09. అవే బూట్లను వైసీపీ సర్కారు 2 ఏళ్ల క్రితం 187.48 కొనుగోలు చేసింది. అలాగే 2 ఏళ్ల క్రితం స్కూల్ బ్యాగ్ ధర 272 రూపాయలు 92 పైసలు. ఇప్పుడు అదే బ్యాగు 250 రూపాయలు. బెల్టు అప్పుడు 34.5, ఇప్పుడు 24 రూపాయలు 93 పైసలు. యూనిఫామ్ నాడు 1081.98, నేడు 1061. అంటే ప్రతి వస్తువు మీద కూడా వైసీపీ హయాంలో ఎక్స్ట్రా తీసుకున్నారు. అవి కమిషన్ల రూపంలో వాళ్ళకి వెళ్ళాయి. చెప్పాను కదా, వైసీపీ 5 ఏళ్ల హయాంలో వాళ్ళు అవినీతి చేయని అంశం అంటూ లేదు. బయటకు వస్తూనే ఉంటాయి అవన్నీ. వైసీపీకి వేసవి సెలవులు, వానాకాలం వచ్చేదాకా కార్యక్రమాలు లేవు. ప్రతి గురువారం బెంగళూరుకి జగన్. లోక్సభ స్థానంలో 3 రోజులు బస చేస్తానంటూ గతంలో హామీ. జిల్లాల్లో పర్యటిస్తానని ప్రకటన. అతి గతి లేదని వైసీపీ శ్రేణుల్లో అసంతృప్తి. పాపం సంక్రాంతి తర్వాత ఆయన ఏం చెప్పారంటే 2025 సంక్రాంతి తర్వాత ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తానని జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా చెప్పారు. కానీ సంక్రాంతి వెళ్ళిపోయింది, ఇప్పుడేమో ఏప్రిల్ వచ్చేస్తుంది, ఇప్పుడు వరకు క్షేత్ర పర్యటనలు లేవు. ఇప్పుడేమో వేసవిలో కాలంలో కూడా అసలు ఉండదు. ప్రతి గురువారం ఆయన బెంగళూరు వెళ్ళిపోయి శుక్ర, శని, ఆదివారం అక్కడే ఉండి మళ్ళీ సోమవారం వచ్చి సోమ, మంగళ, బుధ 3 వారాలు తాడేపల్లిలో ఉండి రకరకాలుగా కలిసి ఆయన షెడ్యూల్ అంతా మారిపోయింది.
అంటే అప్పుడే జనంలోకి ఎందుకులే క్యాడర్ డల్గా ఉన్నారు కదా అని అనుకుంటున్నారంట. అది తర్వాత అవినీతే అసలు రోగం, న్యాయ వ్యవస్థలో అవినీతిని అరికట్టాలి, నోట్ల కట్టలపై క్రిమినల్ కేసు పెట్టకపోవడం పెద్ద పొరపాటు. కొలీజియంతో సమావేశంలో 6 హైకోర్టు బార్ ప్రతినిధులు. నోట్ల కట్టల దొరికినప్పుడు క్రిమినల్ కేసు పెట్టకపోవడం పెద్ద పొరపాటు, కరెక్టే. న్యాయ వ్యవస్థలో అవినీతిని అరికట్టాలి. అసలు ఎవరు న్యాయ వ్యవస్థలో అవినీతిని అరికట్టాల్సింది? న్యాయ వ్యవస్థ. సో ఎవరు చేస్తారు? వాళ్ళ మీద వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చుకోలేరుగా. ఒక జడ్జి మీద వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వలేరు కదా, ఇవ్వరు. జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ పంపిన పని అప్పగించరు, అయినా బదిలీపై పునరాలోచిస్తా సిజేఐ హామీ. వివాదాస్పద ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసే విషయమై పునరాలోచన చేస్తానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా హామీ ఇచ్చినట్టు గురువారం సుప్రీంకోర్టు కొలీజియంతో సమావేశమైన న్యాయవాదులు చెప్పారు. రాష్ట్రాల్లోకి నేరుగా సిబిఐ జాతీయ భద్రతతో ముడిపడిన కేసుల్లో అనుమతి తీసుకోకుండానే దర్యాప్తు, అలాంటి ప్రత్యేక చట్టం తీసుకురండి, మంచిది. తర్వాత సిద్ధమవుతున్న సిఎఫ్ఎస్ఎల్ అమరావతిలో ప్రతిష్టాత్మక ల్యాబ్ ఏర్పాటు, 400 కోట్లతో అధునాతన ప్రయోగశాల, 5 ఎకరాల్లో 5 బ్లాకులు, అందులో 2 రెడీ, వచ్చే ఏడాది జూన్ కల్లా పూర్తి స్థాయిలో అందుబాటులోకి. దేశంలో ఇలాంటివి 7 కేంద్రాలు, ఇప్పుడు 8వది. తుళ్ళూరు సమీపంలో మెరుగులు దిద్దుకుంటున్న సిఎఫ్ఎస్ఎల్ భవన సముదాయానికి ఫిజిక్స్ బ్లాక్. ఓకే, యాప్ డౌన్లోడ్ చేస్తే ఫోన్ పనిచేయదు, బెట్టింగ్ యాప్లపై యుద్ధానికి ఐటీ సిద్ధం, త్వరలో హోంశాఖకు శక్తివంతమైన సాఫ్ట్వేర్. ఇది కరెక్ట్. ఆ బెట్టింగ్ యాప్లన్నీ విదేశాల నుంచి రన్ అవుతాయి కాబట్టి అవి రన్ చేస్తే ఫోన్ పనిచేయకుండా ఒక సాఫ్ట్వేర్ తీసుకొస్తున్నారంట. ఇక సిపిఎస్ ఉద్యోగులకు సర్కార్ బోనాంజా, 2300 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ బకాయిలు విడుదల చేసిన ప్రభుత్వం, ఏకమొత్తంగా విడుదలపై ఉద్యోగుల హర్షం. వంశీకి బెయిల్ ఇవ్వలేం కోర్టు, సజ్జలకు ముందస్తు బెయిల్. ఇవన్నీ ఆంధ్రజ్యోతిలో అంశాలన్నమాట. ఆంధ్రప్రభలో కూడా ఆల్మోస్ట్ ఇవే రాశారు. పోలవరం తర్వాత ఎన్ఆర్ఐలకు రిమోట్ ఓటింగ్ ఆమోదం తెలిపిన పార్లమెంటరీ ప్యానెల్, వలస కార్మికులకు ఇదే విధమైన వెసులుబాటు, మంచిది. తర్వాత ఏపీ గేట్స్ ఫౌండేషన్ ఒప్పందంపై టాస్క్ ఫోర్స్ సభ్యులుగా 26 మంది, ఎంఓయు పర్యవేక్షణ బాధ్యత వారిదే, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో బిల్ గేట్స్ ఫౌండేషన్ ఒప్పందం చేసుకుంది కదా, దానికి సంబంధించి 26 మంది టాస్క్ ఫోర్స్ గ్రూప్గా ఒక ప్రతినిధుల టీంని ఏర్పాటు చేశారు. ఇక డిగ్రీ కరిక్యులంపై కమిటీ, సబ్జెక్టుల మార్పులు చేర్పులపై అధ్యయనం, ఐటీ అనుబంధంగా కొత్త కోర్సులపై కసరత్తు, 3 వారాల్లో కమిటీ నివేదిక ఆదేశం. డిగ్రీ పాఠ్య ప్రణాళిక మార్పులు చేర్పులు చేసేందుకు ఉన్నత విద్యామండలి ఒక కమిటీని వేసిందంటండి. ఓకే, కేంద్రం నుంచి టూరిజం నిధులు వెల్లువ, సూర్యలంక బీచ్కి 97.52 కోట్లు. ఇప్పటికే ప్రసాదం స్కీమ్ కింద 1000 కోట్ల అభివృద్ధి, మరిన్ని నిధుల కోసం కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు. విపక్ష నేతలను విస్మరించొద్దు, ఓలా ఊబర్కు పోటీగా సహకార ట్యాక్సీ, కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటన. ఈ యాప్లో 2 వీలర్లు 3 వీలర్లు 4 వీలర్లు ట్యాక్సీలు నమోదుకు అవకాశం, లాభాలు నేరుగా డ్రైవర్లకే. సో ఓలా అండ్ ఊబర్ అనేవి ప్రైవేట్వి, వాళ్ళు మనం బుక్ చేసిన దానిలో 15-20% వాళ్ళే తీసుకుంటారు. అదే సహకార ట్యాక్సీ వస్తే అందులో పర్సంటేజీలు ఏమీ లేకుండా కేంద్ర ప్రభుత్వం ఆ డ్రైవర్లకే ఇస్తామని నిన్న అమిత్ షా గారు చెప్పారు, మంచి విషయం. వల్లభనేని వంశీకి ఎదురుదెబ్బ, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్ నిరాకరించిన సిఐడి కోర్టు. ఊరూరా నిఘా నేత్రాలు, జగ్గయ్యపేటలో సీసీ కెమెరాల పైలట్ ప్రాజెక్టు ప్రారంభం. ఓకే, ఇవన్నీ ఓవరాల్గా 4 పత్రికల్లో ఉన్న అంశాలు. మరిన్ని కీలకమైన అంశాలతో మనం నెక్స్ట్ కలుసుకుందాం. ఇప్పటికే లేట్ అయింది, 7:35 అయింది, అందుకని ముగిస్తున్నా. థ్యాంక్ యూ.